ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. చాతుర్గ్రహ కూటమి 4 గ్రహాలు రవి బుధ శుక్ర కుజులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది జనవరి నెలలో. మిథునంలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం. ఇది ఓవరాల్గా జనవరిలో ఉన్న గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో చాతుర్గ్రహ కూటమి సహజంగా ప్రతి సంవత్సరం కూడా చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటాలు వచ్చినాయి. అంటే గతంలో కూడా ఉండేది, కొంచెం ఈ మధ్యలో ఎక్కువగా కూటములు జరిగినాయి కంజంక్షన్. అయితే కంజంక్షన్ వల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళకి 8వ స్థానంలో గురువు యొక్క సంచారం. 8వ స్థానంలో గురువు అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి గురువు 8వ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల విద్యార్థులకు అనేక లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి లాభం. వేరే వ్యాపకాలను తగ్గించుకుంటూ విద్య యందు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో విద్య యందు కాన్సన్ట్రేషన్ చేశారంటే బట్ మంచిదే. సంతానం లేని వారికి సంతానం కలగటం ఒకటి, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, సస్పెండ్ విషయంలో కానీ, అంటే ఉద్యోగస్తులకి నిరుద్యోగస్తులకి, అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులకి కొద్దిగా వెసులుబాటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా ఉద్యోగస్తులకి ఓకే. మరి వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైతే దుష్టులు ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండటం ఒకటి, వ్యాపారాలు వాళ్ళకు వదిలేసి రావటం ఒకటి, నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ సంబంధించిన గొడవలు రాకుండా వేరు సపరేట్ జోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇది కూడా మంచి ప్రభావం అని చెప్పుకోవచ్చు, బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా రాశ్యాధిపతి కుజుడు ద్వితీయంలో తృతీయంలో ఉంటాడు. అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ కుజుడు బాగానే ఉంటాడు. అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కెమికల్ ల్యాబొరేటరీస్ కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, అన్నదమ్ముల మధ్యలో అక్కచెల్లలో సఖ్యత కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ, ఇవన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు, రక్షణ శాఖ, నేవీ, ఈ 3 విషయాల్లో మీరు గమనించాలి. ఏం గమనించాలి? జాగ్రత్తగా ఉండాలనేది ఎప్పుడు జనవరి 14 తారీఖు. ఆ తర్వాత వాళ్ళ కుజుడి యొక్క ప్రభావం వల్ల కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, డయాగ్నోసిస్ వాళ్ళకి కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. అలానే రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉద్యోగ భద్రత అనేది ఎక్కువ అవుతుంది. ఉద్యోగంలో బాధ్యత పెరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా ప్రధానంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. మరి మిగతా గ్రహాలు ఏంది? పంచమంలో శని ఉన్నాడు. పంచమంలో శని ఉంటే ఏంటంటే ఒక ఉద్యోగం హైదరాబాద్లో చేస్తూ కరీంనగర్ ఎటో వెళితే ఆ కరీంనగర్లో నిల్చోలేకపోతారు. ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డెవలప్మెంట్ అంటే స్థానచలనం అంటే ఏంటంటే ఉద్యోగంలోనే ఇందాక ప్రమోషన్ వస్తాయని చెప్పేదా, ప్రమోషన్ రావటం వల్ల ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వాతావరణానికి అట్మాస్ఫియర్కి ఇమడలేకపోతారు. ఇమడలేక మళ్ళీ ఆ ఊరికి వచ్చి ఉంటే బాగుండని వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తుంటారు. ఎలాంటి ఆలోచనలు అంటే సైకలాజికల్గా మెంటల్లీ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఆలోచన చేయొద్దండి. ఎక్కడైతే మనకు బాగుంటుందో, ఒక ఊరని కాదు ఎక్కడో బతుకుతాం, ఎక్కడో ఉంటాం, ఎక్కడో చనిపోతాం, మళ్ళీ ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో. ఈ సంవత్సరం ఈ ఊర్లో పుట్టామంటే నెక్స్ట్ జన్మలో ఇంకో అమెరికాలో పుట్టచ్చు, పోలాండో రకరకాల ల్యాండ్లలో పుట్టకపోవచ్చు, లేదా చీమగా పుట్టచ్చు, ఆవుగా పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు. కాబట్టి మనస్తత్వాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను నేను. అంటే వీళ్ళ స్థానచలనం జరిగేది ఉంది, వాళ్ళకి డబ్బులు వచ్చే ఆదాయం ఆర్థిక పరంగా బాగుంది కాబట్టి అక్కడే స్థిరపడండి. గురువు వల్ల లాభం వల్ల ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, వివాహ శుభ కార్యక్రమాల్లో ప్రేమించిన యువకులు ఉంటారు చూసారా, వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దానిలో కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది బాగా ఎక్కువ ఉంది. ఈ గురుబలం వల్లనే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని, కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి.
గురుగారు ఇక విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు? ఈ రాశి వాళ్ళు ప్రధానంగా పరిహారాలు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే సూర్య భగవాన్ను ఆరాధన చేయాలి. ఎలాగా? ఆదిత్యాయుధ్య శాస్త్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, డబ్బులు ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందాలంటే తప్పకుండా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. దాని తర్వాత శని యొక్క ఆరాధన కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామి యొక్క దీపం పెట్టాలి. బియ్యపిండి తీసుకొని ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేయాలి, దీపారాధన చేయాలి. ఇవి ఇంకో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, మన వీక్షకులు ప్రేక్షకులు ఉంటారుగా. ఆవు నెయ్యి కాస్త పాపం 1970లో 60లో ఆవు నెయ్యి వేసేవాళ్ళు, 90లో 2000లో మళ్ళీ మారిపోయింది, 25లో మారిపోయింది. ఇప్ప నూనె అని, ఆ నూనె అని, 5 నూనెలు కలపడాన్ని, విప్ప నూనె అని, కొబ్బరి నూనె అని, నువ్వుల నూనె అని, ప్రతి చోట నువ్వులు వేయటం. కానీ పాపం ప్రేక్షకులకు గుర్తు రాలేదో నువ్వుల నూనె ఎక్కడ పడితే అక్కడ వాడితే శని పుట్టదా, శని రాదా అని. అంటే ప్రజలు దేనికి దానికి దాటేస్తారు. అసలు నువ్వుల నూనె శనికి తైలాభిషేకము, శివుడికి ఆయుర్వృద్ధి కలగటానికి మాత్రమే వేస్తారు. మిగతా చోట్లంతా కూడా సామాన్యమైన నూనె. ఆవు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొబ్బరి నూనె, మంచి నూనె అంటారు, వేరుశనగకాయ నూనె. అయితే ఏదైతే ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా పరిస్థితులు తట్టుకోవడానికి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు కలిసి వస్తాయి గురుగారు వాళ్ళకి? ఈ పరిహారాల్లో ప్రత్యేకంగా నేను చెప్పిన పరిహారాలే కాకుండా విష్ణు సహస్రనామ పాలన చేసుకోవచ్చు, ఓం నమఃశివాయ పంచాక్షరి చేసుకోవచ్చు. ఓం నమఃశివాయ పంచాక్షరితో పాటు ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. చదువుకోవటం వల్ల కూడా వీటికి మంచి జరిగే అవకాశాలు అనుకుంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు, తృతీయ స్థానంలో 4 గ్రహాలు, చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి కొంత మానసికంగా ఆందోళన చెందకుండా క్షీరపుత్రాయతి అమృతతత్వాయతిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు 20% మాత్రమే. బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, ఎలాంటి కామెంట్స్ పెట్టక్కర్లేదు. చక్కగా వినండి, సూచనలు పాటించండి, ముందుకు వెళ్ళండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.